Hello students, welcome back. The 12 principles of green chemistry లో principle number 12 ఇది లాస్ట్ ప్రిన్సిపల్ అండి. ఓకే, ఆ ప్రిన్సిపల్ minimize the potential for accident. Substances and the form of a substance used in a chemical process should be chosen to minimize the potential for chemical accidents. అంటే మీరు ఏదైనా కెమికల్ సింథసిస్ చేసేటప్పుడు మీరు చూస్ చేసుకున్న ఆ సబ్స్టెన్స్ యాక్సిడెంట్స్ని కాజ్ చేసే పొటెన్షియల్ మినిమంగా ఉండాలి. అంటే అది యాక్సిడెంట్స్ని కాజ్ చేయకూడదు. ఆ యాక్సిడెంట్స్లో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే రిలీజెస్, అంటే డేంజరస్ సబ్స్టెన్స్ రిలీజ్ అవ్వడం కానీ, ఎక్స్ప్లోజన్స్ బ్లాస్ట్ అవ్వడం కానీ, ఫైర్ హజార్డ్స్ని కాజ్ చేయడం కానీ, ఇటువంటి యాక్సిడెంట్స్ని మనము కెమికల్ సింథసిస్ చేసేటటువంటి ఆ కెమికల్ అసలు ఇటువంటి యాక్సిడెంట్స్ని ఇవ్వకూడదు, ప్రొడ్యూస్ చేయకూడదు. అంటే సేఫ్గా మనం ప్రాసెస్ చేయగలగాలి. రైట్, ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ కాల్డ్ సేఫ్టీ ప్రిన్సిపల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, సో ఈ ప్రిన్సిపల్ని మనం సేఫ్టీ ప్రిన్సిపల్ అని అంటామండి. ఓకే, రైట్. దెన్ దిస్ 12th ప్రిన్సిపల్ హ్యాస్ బ్రాడ్ నేచర్ అండ్ ఇన్కార్పొరేట్స్ మెనీ అదర్ ప్రిన్సిపల్స్. సో మనకు గ్రీన్ కెమిస్ట్రీలో పొల్యూషన్ని మనం తగ్గించాలి, డెరివేటివ్స్ని తగ్గించాలి, సైడ్ ప్రోడక్ట్స్ని తగ్గించాలి, ఎనర్జీని మినిమైజ్ చేయాలి. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడాను ఏంటంటే ఈ 12th ప్రిన్సిపల్తో, అంటే ఈ సేఫ్టీ ప్రిన్సిపల్తో లింక్ అయి ఉంటాయండి. అంటే ఈ ప్రిన్సిపల్కి బ్రాడ్ నేచర్ అనేది ఉంటుంది. దెన్ ద ఓవరాల్ గోల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ ఈజ్ టు రెడ్యూస్ హజార్డ్స్ అండ్ పొల్యూషన్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్ ప్రిన్సిపల్. ఓకే, సో గ్రీన్ కెమిస్ట్రీ ఓవరాల్ గోలు హజార్డ్స్ని రెడ్యూస్ చేయడం మీరు డ్యూరింగ్ ద కెమికల్ సింథసిస్, యాజ్ వెల్ యాజ్ పొల్యూషన్ మీరు డిక్రీజ్ చేయడం డ్యూరింగ్ ద కెమికల్ సింథసిస్. సో ఈ మెయిన్ గోల్స్ మనకు 12th ప్రిన్సిపల్లో కూడా మనకు కవర్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, రైట్. మరి కెమికల్ సింథసిస్లో ఎలా మనము సేఫ్టీ మనం ఫాలో అవ్వచ్చు అన్నది మనము నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ఓకే, రైట్. డ్యూరింగ్ ద డిజైన్ ఆఫ్ కెమికల్స్ అండ్ ప్రాసెసెస్, ఓకే, ఇట్ ఈస్ క్రూషియల్ టు ఐడెంటిఫై దేర్ టాక్సిసిటీ, explosivity and potential for global hazardous nature. ఓకే, సో కెమికల్ సింథసిస్ చేసేటప్పుడు మనము దేన్ని క్రూషియల్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఆ కెమికల్ యొక్క టాక్సిక్ నేచర్, అంటే విషపూరితమైన నేచర్, పాయిజనస్ నేచర్, అండ్ ఎక్స్ప్లోజివిటీ, ఆ కెమికల్కి ఎక్స్ప్లోజన్ క్యారెక్టర్ ఉందా దీన్ని మనం చెక్ చేయాలి. అండ్ అది ఆ కెమికల్ పొరపాటున డ్యూరింగ్ ది ప్రాసెస్ అది యాక్సిడెంటల్గా రిలీజ్ అయితే అది ఒక గ్లోబల్ హజార్డ్గా మారుతుందా. ఓకే, అంటే ఎన్విరాన్మెంట్ని ఎక్కువగా పొల్యూట్ చేసి ఎక్కువ మంది హ్యూమన్ బీయింగ్స్ని అది వాళ్ళ యొక్క డెత్కి కాజ్ అవుతుందా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. దీన్ని మనం గ్లోబల్ హజార్డ్ అని అంటాం. ఓకే, రైట్. దీన్ని మన ఎగ్జాంపుల్స్తో చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇన్ ద ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రియల్ సెట్టింగ్స్ స్టాఫ్ మస్ట్ బీ ప్రొవైడెడ్ విత్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, పీపీఈ కిట్స్ అండి. ఓకే, సో ల్యాబ్లో పనిచేసే కెమిస్ట్రీ ల్యాబ్స్లో పనిచేసే స్టాఫ్ అయినా, ఇండస్ట్రీస్లో అంటే ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఓకే, పెస్టిసైడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కావచ్చు, పాలిమర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఏ ఇండస్ట్రీస్లో అయితే కెమికల్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో, కెమికల్స్తో డీల్ చేస్తారో అటువంటి స్టాఫ్కి కంపల్సరీగా పర్సనల్ ప్రొటెక్షన్ కిట్, పీపీఈ కిట్స్ అనేది ఇవ్వాలి. ఓకే, దే మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ద పీపీఈ కిట్స్. పీపీఈ కిట్ ఇంక్లూడ్స్ ఫేస్ షీల్డ్, మీకు ఫేస్ షీల్డ్ ఉంటుంది పీపీఈ కిట్లో, కాబట్టి ఏదైనా స్పిల్లింగ్ ఉన్నా, ఏదైనా వేపర్స్ రిలీజ్ అయినా ఐస్ ప్రొటెక్టింగ్గా ఉంటాయి. ఫేస్ మాస్క్ ఉంటుంది. ఓకే, అంటే మీరు వేపర్స్ని అబ్జార్బ్ చేసుకోరు మాస్క్ ఉండడం వల్ల, అబ్జార్ప్షన్ని అంటే మన లంగ్స్లోకి ఆ డేంజరస్ కెమికల్స్ వెళ్లకుండా కాపాడుతుంది. గ్లౌస్, ఓకే, హ్యాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫుల్ ప్రొటెక్షన్ సూట్, బాడీ మొత్తానికి ఒక ప్రొటెక్షన్ సూట్ ఉంటుంది, దాంట్లో షూ కవర్ కూడా వస్తుందండి. సో ఈ విధంగా పీపీఈ కిట్, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లో ఇన్ని కిట్స్, ఇన్ని ప్రొటెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు రావడం వల్ల స్టాఫ్ చాలా కేర్ఫుల్గా, చాలా సేఫ్టీగా ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేస్తారు. ఓకే, లేదా సింథసిస్ని పెర్ఫామ్ చేస్తారు. రైట్. ఎవ్రీ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ల్యాబ్ అండ్ అకాడమిక్ ల్యాబ్స్, సో ఏ ఇండస్ట్రీ అయినా, ఫార్మా ల్యాబ్ అయినా, అకాడమిక్ ల్యాబ్ అయినా, ఓకే, ఇట్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫైర్ అలారమ్స్ అండి. ఓకే, ఫైర్ అలారమ్స్ ఇది కూడా ఉండాలి. సో ఏ అకాడమిక్ ల్యాబ్ అయినా, ఇండస్ట్రీ ల్యాబ్ అయినా, ఫార్మా ల్యాబ్ అయినా, సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎగ్జాస్ట్ సిస్టమ్తో పాటు ఫైర్ అలారమ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ యాక్సిడెంట్ జరిగి ఫైరింగ్ స్టార్ట్ అయితే ఇమీడియట్గా అలర్ట్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఓకే,
The instruments and equipments should be regularly maintained and inspected for leaks, wires and other safety standards. సో కెమికల్ ఇండస్ట్రీస్లో ఫార్మాలో యూస్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని రెగ్యులర్గా మనము సర్వీస్ చేయిస్తూ ఉండాలి. ఓకే, ఈ సర్వీస్లో వాళ్ళు ఎక్కడైనా లీక్స్ ఉందా, పైప్స్ ఏమైనా లీక్ అవుతున్నాయా, వైరింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదా ఇంకేదైనా అదర్ సేఫ్టీ స్టాండర్డ్స్ మనకి ఏదన్నా ఉంటే షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడం. సో ఇటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ని మనం రెగ్యులర్ సర్వీస్లో మనం మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే వీ మే అవాయిడ్ ద యాక్సిడెంట్స్. ఓకే స్టూడెంట్స్, రైట్. Then we will discuss the examples for the 12th principle, right. So the first example that comes to our mind during the chemical explosion is the Bhopal gas tragedy. Okay, right. Bhopal gas tragedy, a catastrophic industrial disaster, occurred on December 3rd, 1984. So Madhya Pradesh capital city అయిన భోపాల్లో మనకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఉందండి. ఓకే, ఇది పెస్టిసైడ్స్ని తయారు చేస్తుంది. ఈ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పొరపాటున బాయిలర్ నుంచి పొరపాటున ఒక ట్యాంక్లోకి వాటర్ వెళ్ళడం వల్ల ఆ ట్యాంక్లో మిథైల్ ఐసోసైనేట్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈస్ ద కెమికల్ దట్ కాజ్డ్ ద యాక్సిడెంట్. ఓకే, సో మిథైల్ ఐసోసైనేట్ అనే ఈ కెమికల్ వాటర్తో రియాక్ట్ అయ్యి రిలీజ్ అయిపోయిందండి. ఈ గ్యాస్ రిలీజ్ అయిపోయింది. ఈ రిలీజ్ అవ్వడం వల్ల ఇది చాలా వెరీ ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ గ్యాస్. మిథైల్ ఐసోసైనేట్ ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్, ఎక్స్ట్రీమ్లీ చాలా హయ్యర్ లెవెల్లో పాయిజనస్ గ్యాస్ అండి. ఓకే, ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్. ఈ మిథైల్ ఐసోసైనేట్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఆ గ్యాస్ను అబ్జర్వ్ చేసుకొని ఇమీడియట్గా 3800 పీపుల్ చనిపోయారండి. ఓకే, రైట్. అండ్ దీంతోపాటు చాలామంది ఫర్దర్గా ఇల్నెస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఐ ఇరిటేషన్, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యారు. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీని మనము ద వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్గా మనం చెప్పచ్చు. ఓకే, రైట్. దెన్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, షేరీ సాంగ్జీ కేస్. సో ఇది మనకేంటంటే యుఎస్ఏలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ లాస్ ఏంజలస్, దీన్ని యూసిఎల్ఈ అంటాం సింపుల్గా, ఒక పబ్లిక్ యూనివర్సిటీ. సో ఈ యాక్సిడెంట్ December 9, 2008లో జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, ఇట్ ఇన్వాల్వ్డ్ ద డెత్ ఆఫ్ ఏ రీసెర్చ్ అసిస్టెంట్ షెర్బానో షేరీ సాంగ్జీ బికాస్ ఆఫ్ సివియర్ బర్న్స్ ఫ్రమ్ ఏ ఫైర్. సో రీసెర్చ్ స్టూడెంట్ అయిన షేరీ సాంగ్జీ అనే ఒక రీసెర్చ్ స్టూడెంట్ ఆ అకాడమిక్ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేస్తుంది. ఆమె చేస్తుంది ఏంటంటే, షీ వాస్ ట్రాన్స్ఫరింగ్ ఏ పైరోఫోరిక్ రియేజెంట్స్ టెర్షియరీ బ్యూటైల్ లిథియం దట్ యాక్సిడెంటలీ స్పిల్డ్ అండ్ కాజింగ్ ఏ ఫైర్. ఓకే, సో ఇదండి టెర్షియరీ బ్యూటైల్ లిథియం. సో దిస్ ఈస్ ద టెర్షియరీ బ్యూటైల్ లిథియం అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. బట్ టెర్షియరీ బ్యూటైల్ లిథియం నేచర్ ఏంటి అంటే పైరోఫోరిక్ లిక్విడ్. అంటే పైరోఫోరిక్ లిక్విడ్ అంటే ఇగ్నిషన్ స్పాంటేనియస్లీ అపాన్ ఎక్స్పోజర్ టు ద ఎయిర్. సో ఈ టెర్షియరీ బ్యూటైల్ లిథియము ఎప్పుడైతే ఎయిర్లో కాంటాక్ట్లోకి వస్తుందో స్పాంటేనియస్గా వెంటనే ఇమీడియట్గా అది ఇగ్నైట్ అయిపోతుంది, అది బర్న్ అయిపోతుందండి. అది చాలా సివియర్ బర్న్ కాజ్ చేస్తుంది. ఓకే, సో ఆ రోజు ఆన్ December 9, 2008 ఆ స్టూడెంట్ షేరీ సాంగ్జీ when she is transferring tertiary butyl lithium from one vial to another vial, the tertiary butyl lithium got exposed to the air, okay, and it has ignited immediately, killing her after 16 days. Okay, so that is the second Sheri Saangji case. So like this we have to follow the standards of protection in the chemistry lab as well as in the pharma labs or any industrial setting, academic lab. So we have to provide a good conditions, working conditions for the staff as well as for the students. So making all the provisions that no accident should occur. If they occur, we must minimize it. The accident must be minimized. Okay, it should not cause any injuries or deaths. So that is about the principle number 12, minimize the potential for accidents. So that's about this video, students. Thank you for watching.